ఎప్పుడు కూడా నేను నిన్ను చూశాను ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన. ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు, కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. ఆ కంపెనీ అమ్మాడు, 60% అమ్మాడు. 60% అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారు 6,000 కోట్లు వచ్చింది. ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని 121 కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన 121 కేజీలు అంటే దగ్గర దగ్గర 140 కోట్లు 150 కోట్లు. ఆయన అడిగింది ఒకటే అడిగాడు, నాకు లెటర్ ఇచ్చాడు, సార్ నా పేరు మాత్రం చెప్పద్దండి, చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది, మీరు కావాలని చెప్పమని చెప్పాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన ఒక ఇంట్యూషన్, భగవంతుడు ఒక ఇంట్యూషన్ 121 కేజీలు ఇమ్మన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీలు ఆభరణాలు ధరిస్తాడు. అంటే 120 కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు. భక్తుడికి 121 కోట్లు ఇమ్మన్నాడు. ఆయన అదే అన్నాడు, సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని, కానీ నేను అడిగాను వచ్చినాక, అడిగితే చెప్పారని చెప్పి 121 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి 140 కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి మీకు తెలియజేస్తాను. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. చూశారు కదా, ఈ వీడియోలో 121 కేజీల బంగారాన్ని ఆయన శ్రీవారికి సమర్పించుకున్నాడు అంటే ఆయనకి ఎంత భక్తి ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆయన తన పేరుని బయటికి చెప్పకూడదు అని కండిషన్ పెట్టారు. చూసారా, రాబోయే తరాల వాళ్ళకి మన భారతదేశపు యొక్క సంస్కృతి, దానితో పాటు సంప్రదాయాలు, అలాగే భక్తి అనేది చాలా అవసరం. ఎందుకంటే కలియుగంలో చాలా 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 కష్టాలకి ఒకే ఒక్క మార్గం, గొప్ప మార్గం ఏదైనా ఉంది అంటే అది భక్తి మార్గం. పుట్టబోయే ముందు తరాలన్నింటికి కూడా మీరు ఇచ్చే ఒక గొప్ప సంపద ఏమైనా ఉంది అంటే అది డివోషన్, భక్తి మార్గము. దానిని మీరు రాబోయే తరాల వాళ్ళందరికీ కూడా పంచాలని ఇలాంటి వీడియో ద్వారా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి అందరికీ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళేటట్టు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.